చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బొంగరాలు తిప్పుతారు, చక్రాలు తిప్పుతారు, చాలా తిప్పుతారు ఆయన అన్ని తిప్పి 2 ఏళ్లలో ఏం సాధించి తీసుకొచ్చావయ్యా రాష్ట్రానికంటే కేంద్రం ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎన్ని ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి, ఎన్ని ఉద్యోగాలు పోయాయి, వచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, మనం కొట్టే డబ్బా ఏంటి? ముందుగా ఒకసారి కేంద్రం ఇచ్చిన సమాధానం. మా చంద్రబాబు నాయుడు గారి సహకారం వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది అంటున్నారు కదా, అదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అచ్చేసి ముద్రేసి సంతకం పెట్టి మరీ చెప్పినటువంటి సమాధానం. ఆయన గారు తీసుకొచ్చింది 23 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు సార్, కేవలం 6,962 కోట్లే. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు. పార్లమెంటు సాక్షిగా అక్కడ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం సార్. చూస్తున్నారు కదా, కేవలం 6,962 కోట్లు మా చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఈ 2 ఏళ్లలో. కానీ మనం కొట్టుకునే డబ్బా ఏ స్థాయిలో ఉంటుంది? మళ్ళీ ఒకసారి చూడండి. 2 ఏళ్లలో పోయిన ఎంఎస్ఎంఈలు, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు మూతబడిపోయాయి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. పెద్ద పెద్ద పరిశ్రమలు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పారిపోయాయి. కాసేపట్లో ఆ వివరాలు కూడా మీకు ఇస్తాను. 13,000 కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయాయి రాష్ట్రం వదిలి చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి. 2 ఏళ్లలో 4,520 ఎంఎస్ఎంఈలు మూత, 48,477 ఉద్యోగాలు హుష్కాకి టప్పమని ఎగిరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఆయన బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, హుష్కాకుమని ఎగిరిపోతాయట. 48,477 ఉద్యోగాలు ఎగిరిపోయాయి సార్. ఇది కూడా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమాధానం. సింపుల్ సార్. ఇది మనకు వచ్చినటువంటి పెట్టుబడులు. ఆ పెట్టుబడుల కంటే కూడా మూతబడినటువంటి పరిశ్రమలు ఎక్కువని. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కొట్టే డబ్బా ఎలా ఉంటుందో ఒకసారి వినిపించండి సార్. ప్రాసతో చెప్తారన్నీ, ప్రాస కలిసే విధంగా 23 నెలలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు ఒక ప్రాసలో చెప్తారు. వినిపించండి సార్, అందరికీ రాష్ట్రం అంతా వింటుంది. 28 పాలసీలతో, సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు, 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చేస్తాం. 28 పాలసీలతో, సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు, 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చేస్తాం. నెలకు 1,00,000, ఒకటి ఎక్కువ గాలే, ఒకటి తక్కువ గాలే, పర్ఫెక్ట్గా 1,00,000 వచ్చింది. 23 నెలలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు. ఎంత 23 పర్ఫెక్ట్గా వచ్చింది చూడు. గతంలో 23 అలాగే ఉండిపోయిందేమో మైండ్లో. ఆ 23 చెప్తున్నారు అన్నింటికి. ఎస్ రామ్నాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల గురించి చెప్పే మాటలకి, చేతలకి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏమైనా పొంతనుందా? గారు, మీకు శివశంకర్ గారికి, రమేష్ గౌడ్ గారికి నమస్కారం. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈ రోజు కనబడుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఇలాంటి పరిస్థితి ఉండేది గతంలో. మనం చూస్తే ఒక భారతీయ సిమెంటే కాదు, గత ఏడాది అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కూడా పోలీసులకి అందరికీ విజ్ఞప్తి చేసినా సాధ్యం కాకపోయేసరికి హైకోర్టుకు వెళ్లారు. ఈ రోజు భారతీయ సిమెంట్ కి సంబంధించిన తీర్పులో హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఇండియా సిమెంట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ తీర్పులు కూడా ప్రస్తావించింది. ఆ రోజు ఈ రోజు సేమ్ ఒకటి పని చేశారు. ఆ రోజు ఏదో లోకల్ ఎమ్మెల్యేకి ఏదో ముడుపులు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 10 మంది కార్మికులు రెచ్చగొట్టారు. ఆ కార్మికులు కూడా ఎవరు? సేమ్ ఇలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళు. అది ఇండియా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ కి సంబంధించిన కార్మికులు కాదు, డైరెక్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కాదు, అవుట్ సోర్సింగ్ కంపెనీ ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు. కొద్ది రోజులు పనిచేసి ఆ తర్వాత మమ్మల్ని రెగ్యులర్ గా ఈ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించాలి అన్నప్పుడు సాధ్యం కాదనేసరికి కొంతమంది బయటికి లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకుల సాయంతో పెద్ద రచ్చ చేశారు. డిస్టర్బ్ చేసి మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి తీసుకొని వస్తే హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్న ఇంత పెద్ద సంస్థ మీద ఇలాంటి జరుగుతుంటే మీరు పోలీసులు అంతా ఏం చేస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి,
ఈ కార్మికులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే లేబర్ కోర్టుకు వెళ్ళండి, అంతేగాని ఇలా ఒక కంపెనీ కార్యకలాపాలను అడ్డుకోవడం తప్పు అని చెప్పి. సేమ్ భారతీయ సిమెంట్ వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరు, వాళ్ళు ఒక 10 మంది. ఇక్కడ బాగా గమనిస్తే ఇంకో విషయం అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడే వీళ్ళందరినీ 10 మందిని బయటకు దింపారు అంటే, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాల మీద నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైట్ చేస్తుంది. దీనికి కౌంటర్ గా అన్నట్టుగా ఇప్పుడు మొత్తం వాళ్ళని అక్కడ దింపారు. ఓ 10 మంది కార్మికులు చెప్తుంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చాలా అది ఇది ఫ్యాక్షనిస్టు గొడ్డల పార్టీ అని చెప్తుంటారు కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గులు అయితే భారతీయ సిమెంట్ ముందు 10 మంది వెళ్ళి అలా ధర్నాలు చేయగలుగుతారా? చేయలేదు. ఎందుకు? మొత్తం తెలుగుదేశం పార్టీ ఇదేదో పుత్తా చైతన్య రెడ్డి గారు పై నుండి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పర్మిషన్ లేకుండా ఈ పని అయితే అక్కడ చేయి. వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఉద్దేశపూర్వకంగానే మొత్తం కంపెనీలు ఇచ్చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులు ఉండేది. ఇలాగే వెళ్ళి కంపెనీల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి అనడం, ఇవ్వకపోతే అక్కడ ఉండే కార్మికులు అమాయకులను రెచ్చగొట్టడం, చివరకు 10ల సంఖ్యలో రాయలసీమ ప్రాంతంలో కంపెనీలు క్లోజ్ అయి వెళ్ళిపోయాయి ఈ పంచాయతీలు భరించలేక. ఆ తర్వాత 2 దశాబ్దాలుగా ఎక్కడా లేదు. రాయలసీమలో ధైర్యంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు అన్న ఒక వాతావరణం అయితే ఏర్పడింది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళీ దాన్ని పాడు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద దాడి చేశారు, దాల్మియా సిమెంట్, ఆల్ట్రాటెక్, భారతీయ సిమెంట్ డైరెక్ట్ ఇంతవరకు వచ్చారు. ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు భారతీయ సిమెంట్ మీద ఏదో మనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మానేస్తుందా అని అనుకుంటే తప్పే కదా. ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీని కడప జిల్లాలో టార్గెట్ చేయడం ఈ రోజు కాదు. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది ఆయన కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రులు టార్గెట్ చేసేవారు, అట్ ది సేమ్ టైం అపోజిషన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా టార్గెట్ చేసేది. వైఎస్ఆర్ మీద గతంలో వెరైటీస్ కి సంబంధించి మొత్తం బ్లాక్ చేసేసి కోట్లాది రూపాయలు ఫైన్ కూడా వేశారు. ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి ఆ రాజకీయం మానేసి ఇంట్లో కూర్చున్నారా? లేదు కదా. ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా, అయ్యారు. ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఎలా ఉందంటే వాతావరణం, తెలుగుదేశం పార్టీలో ఒక జూనియర్ సైంటిస్ట్ వచ్చారు. జూనియర్ సైంటిస్ట్ గారు ఏం చేస్తున్నారు, ల్యాబ్ ఓనర్ తన తండ్రి కాబట్టి నేను ఏ కెమికల్ దేంట్లో కలిపినా ఏమీ కాదని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ల్యాబ్ లో ఉన్న వీళ్ళ అందరికీ అర్థమవుతోంది ఇది ప్రయోగం వినిపిస్తే ల్యాబ్ లేచిపోద్ది. కానీ యాజమాన్య కుమారుడు కాబట్టి ఏమి చెప్పుకోండి అంత సైలెంట్ కూడా. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయంగా ఇదే జరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. ఒక పోస్ట్ ఏంటంటే, సరే ఈ రోజు మీరు అధికారంలో ఉందని చెప్పి భారతీయ సిమెంట్ వరకు వెళ్ళారు కదా, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ పాలు, పెరుగు, పాల సేకరణ నుండి అమ్ముకోవడం వరకు ఇంకా సాధ్యం అవుతుందా అని పెడితే ఇంకో నెటిజన్ కామెంట్, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాలు పెరుగు వ్యాపారం మీదే డిపెండ్ అయ్యారనుకుంటున్నారా, మీరు ఇంత అమాయకంగా ఉన్నారేమి? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ కంపెనీతో పని లేకుండా కూడా నెట్టుకు వచ్చే సామర్థ్యం ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలోని మిగిలిన వాళ్ళంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. నారా లోకేష్ డైరెక్ట్ గా చెప్తున్నారు, పేర్లు అవసరం లేదు కానీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు, నారా లోకేష్ ఒక పరిపక్వత లేకుండా చేస్తున్న పనుల వల్ల చాలా నష్టపోబోతున్నామని. తెలుగుదేశం పార్టీకి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రేపు పొద్దున ఈ ప్రాక్టీస్ వచ్చిన గవర్నమెంట్ అమలు చేస్తే ఏపీలో ఎవరైనా వ్యాపారం చేసుకోగలుగుతారా? అది తప్పు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ పెట్టుబడులు పెట్టాలి, 10 మందికి ఉపాధి రావాలి మన రాష్ట్రంలో. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న రాజకీయం వల్ల ఏమవుతోంది, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు పెట్టడానికి ఎవరు రావడం లేదు. ఎంఎస్ఎంఈలు అంటే చిన్న చిన్నవన్నీ పెడుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు ఎవరు సాహసం చేయడం లేదు. రేపు పొద్దున వాళ్ళు వస్తే ఏమవుతుందో అన్న ముందస్తు భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఏమి పెట్టడం లేదు. ఈ పంచాయతీ అవుతుంది, మనకి రాజకీయంగా బలం లేకుంటే మనం ఇక్కడెక్కడ పెట్టుబడులు పెడతామని తటస్థులు పెట్టడం లేదు. అంటే సొంత రాష్ట్రంలో సొంత వ్యక్తులు కూడా పెట్టుబడులు పెట్టలేని పరిస్థితిని దగ్గరుండి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది చాలా భయంకరం, ఇది చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతనుందా అన్న, ఎందుకన్నానంటే పారిశ్రామికవేత్తలు నన్ను అడుగుతున్నారు, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఇంకెప్పటికీ రానని వాళ్ళకి చెప్పాను. అసలు పరిశ్రమను వెళ్ళగొడుతున్నది ఎవరు? ఆయన మాట్లాడే మాటలకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఏమైనా పొంతనుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అమలు చేస్తున్న స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో ఈ రాష్ట్ర ప్రజలు అంతా అమాయకులు, వాళ్ళకి ఏమి అర్థం కాదనుకుంటారు. చేతల్లో చంద్రబాబు నాయుడు గారు టీం అన్ని చేస్తోంది. మొత్తం పరిశ్రమలు శ్రీకాకుళం జిల్లా నుండి పెడితే అనంతపురం వరకు ఏ పరిశ్రమని వదిలిపెట్టుకొని చేస్తూనే ఉన్నారు. 4200 ఎంఎస్ఎంఈలు క్లోజ్ అయ్యాయి. పారిశ్రామిక కంపెనీలు రాయించుకుంటున్నారు కదా. అరబిందో కంపెనీని ఏ విధంగా వేధించారు? కేవీ రావు అనే ఒక వ్యక్తిని హఠాత్తుగా తీసుకొని వచ్చి ఆ కాకినాడ సెట్ అండ్ పోర్ట్ వ్యవహారంలో కంపెనీలే రాయించుకునే పరిస్థితిని తెచ్చారు.
ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో అధినేతలకు బాగా రుచికరంగా ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుల పేరున్న పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారు ఈ రాజకీయం చూసి. Yes. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇది వ్యక్తులకు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ విధంగా పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తే అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఆ 10 మంది కార్మికులైనా ఆలోచించుకోవాలి కదా. 10 మంది కార్మికులు బతుక్కోవడానికి ఉపాధిస్తే సైలెంట్ ఉండకుండా గొడవలు పడి అలా పనులు చేయవచ్చా? తొలగించేశారు ఆ సంస్థ వాళ్ళు. భారతీయ సిమెంట్ కాదు, ఆ అవుట్ సోర్సింగ్ కంపెనీ వాళ్ళు తొలగించారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ అవుట్ సోర్సింగ్ కంపెనీ ఇంకో చోట పెడుతుంది కదా, వీళ్ళు అవసరం అనుకుంటే భారతీయ సిమెంట్స్ లోనే వీళ్ళని ఎందుకు పెట్టాలి అవుట్ సోర్సింగ్ కంపెనీ? అంటే నాకు తెలిసి ఇలాంటి గొడవలు చేసిన వాళ్ళని ఏ కంపెనీ తీసుకోదు కదా. ఫస్ట్ అన్ని తెలిసే వాళ్ళు చేస్తున్నారు, అన్ని తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే హైకోర్టులో న్యాయవాదిగా వీరారెడ్డి గారిని పెట్టారు. వీరారెడ్డి గారు అంటే నువ్వు నేను పెట్టుకునేంత స్థితిలో ఉండం మనం, ఈశ్వర్ గారు మీరు నేను. అలాంటిది అక్కడ తొలగించబడిన ఒక సాధారణ కాంట్రాక్ట్ కార్మికుడిగా చెప్తున్న వ్యక్తి హైకోర్టులో వీరారెడ్డి గారిని లాయర్ గా పెట్టుకున్నారు అంటే ఎక్కడి నుండి వచ్చే డబ్బులన్నీ? దస్తగిరికి లోద్రా ఉన్నప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ లో ఏంటది కాంట్రాక్ట్ కార్మికుల వీళ్ళు అవుట్ సోర్సింగ్ వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు వీరారెడ్డిని పెట్టుకున్నారు. అంతే, అట్లే వస్తాయి సార్. అదే సోషల్ మీడియా అంటున్నారు, అదే లూత్రా గారు బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు, అందుకే ఇంకొకరికి అవకాశం ఇచ్చారు, లేకపోతే ఆయనే దిగుంటారు రంగంలోకి. అయిపోయింది, ప్రభుత్వ ఖాతాలో పడిపోయింది అంత డబ్బులన్నీ కూడా. కాబట్టి ఏదేమైనా కూడా రాజకీయాల కోసం రాష్ట్రాన్ని పెట్టుబడుల వాతావరణం ఈ స్థాయిలో చెప్తున్న. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రూలింగ్ చేశారు, కానీ ఇంత అద్దుమానంగా మొత్తం పరిస్థితిని అంతా ఎక్కడికక్కడ టెర్రరైజ్ చేసి ఈరోజు కొడాలి నాని గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎస్ఐ నోటీసులు ఇచ్చినప్పుడు ఏదో నవ్వారు, సన్నిహితంగా ఉన్నారని చెప్పి వీఆర్కి పంపించేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ స్టేట్ ని? అదే నవ్వకూడదు, జర్నలిస్టులు నవ్వితేనే కేసులు పెడుతున్నారు కదా సార్. తప్పు కదండి. అంతే, ఇక్కడి వరకు ఇది ఒక పెద్ద బ్రాండ్ ప్రాక్టీస్ గా మారిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా కూడా ప్రయారిటీ కోల్పోతున్నారు. మన రాష్ట్రం, మనం ఏదైనా ఇక్కడ చేయాలి అన్న ఆలోచనలే వినిపించుకుంటున్నారు ఈ పరిస్థితుల కారణంగా. రైట్.